నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మలబద్ధకం, పైల్స్, పిస్టులా, ఫిషర్ ఈ అంశాల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదేవిధంగా ఈ సమస్యలకు సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఏ ప్రియాంక ఎండి హోమియో మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ మలబద్ధకం, పైల్స్, పిస్టులా, ఫిషర్ ఇవన్నీ ఒకటే కేటగిరీకి సంబంధించినవే, బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ మనం మలబద్ధకం దగ్గర నుంచి వద్దాం. అసలు మలబద్ధకం అంటే ఏంటి? మలబద్ధకం అంటే మనం తీసుకునే ఆహారం లాగానే మల విసర్జన చేయడం కూడా ప్రతిరోజు జీవన శైలిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇది ఎన్నిసార్లు వెళ్తున్నా అన్నది డైలీ మనకేమీ రూల్స్ అంటూ ఏమీ లేవు మన వైద్యపరంగా. కొందరికి ఒకసారి వెళ్తారు, కొందరు 2 సార్లు వెళ్తారు. అది మనిషి నుంచి మనిషికి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది దేని మీద డిపెండ్ అవుతూ ఉంటుందంటే వాళ్ళు తీసుకునే ఆహారం మీద, వాళ్ళు ఏ అలవాట్లు ఉన్నాయి, ఎన్నిసార్లు నీరు తాగుతున్నారు, ఏ టైంకి తింటున్నారు, వాళ్ళు బాల్యం నుంచి అలవర్చుకున్న అలవాట్ల మీద, వాళ్ళు ఏ మందులు వాడుతున్నారు అన్న దానిపై ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. కొందరు మలం వెళ్లకుండా 2-3 డేస్ అలాగే ఉండిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే గట్టిగా అయిపోయి అది బయటికి రాళ్ళలాగా రావడం జరుగుతుంది. ఈ కండిషన్ ఎక్కువగా చిన్నపిల్లల నుంచి ప్రతి ఏజ్ లోనూ ఉంటుంది. చిన్నపిల్లల్లో వాళ్ళు ఎక్కువ తల్లిపాలతో పాటు ఇది కూడా బాటిల్ ఫీడ్ అలవాటు పడుతున్నారు కదా, పౌడర్ మిల్క్, ఫార్ములా ఫీడ్. దాంతో ఇది ఎక్కువ చూస్తాం మనం. కొన్ని ఏజెస్ లో అయితే 40 years తర్వాత చాలా మందికి ఇది ఫ్రీక్వెంట్ గా చూస్తాం. చిన్న పిల్లల నుంచి ప్రతి ఏజ్ వరకు ఇది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న సిమ్టమ్ ఇది. ఓకే, ఎందుకంటారు? ఓన్లీ తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ లో తక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల, ఫైబర్ ఫుడ్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఈ రోజుల్లో, ఇంకా వ్యాయామం తక్కువ చేయడం వల్ల, ఆకుకూరలు తక్కువ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ డైలీ యాక్టివిటీస్ లో వాళ్ళు చేసే దాని మీద ఎక్కువ కూర్చొని ఉండడం వల్ల, కొందరిలో ఏమో ఇప్పుడు మన డ్రైవర్స్ లో కానీ, పోస్ట్ మ్యాన్స్ కానీ వీళ్ళు ఎక్కువ నిల్చొని ఉంటారు. వాటి మీద ఏమవుతుందంటే నిల్చొని దాని మీద స్ట్రెయిన్ పడి నొప్పి, అసౌకర్య భావం ఏర్పడి ఈ మలబద్ధకం అనేది ఊరికే వస్తుంటుంది. ఓకే, అసలు ఈ మలబద్ధకం రావటం వల్ల అనారోగ్య సమస్యలు ఏమేమి తలెత్తుతూ ఉంటాయి? ఇది ఒక సిమ్టమ్ మాత్రమే. దీని వల్ల వచ్చే ఏంటి అంటే ఇప్పుడు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, కొందరికి లివర్ డిసీజెస్ లో సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది, ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్, ఇలా కొన్ని డిసీజెస్ అన్ని దీంట్లో ఒక సిమ్టమ్ అవుతుంది మలబద్ధకం అన్నది. ఓకే, అంటే చిన్నపిల్లల్లో కూడా ఇవన్నీ చూస్తామా? ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, మనము బాటిల్ ఫీడ్ ఏదైతే తీసుకుంటున్నామో వాళ్ళకి పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మూమెంట్ అనేది ఫుడ్ తీసుకున్నాక స్లోగా అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఫైబర్ కూడా తక్కువ ఉండడం వల్ల ఆ మలం అనేది అక్కడే ఆగిపోయి, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల అది అక్కడే ఉండిపోయి గట్టిగా మారుతోంది. సో ఇది పిల్లల్లో ప్రతి ఏజ్ లో చూస్తున్నాం, పిల్లల్లో ఎక్కువ మంది చూస్తున్నాం. ఇంకేంటంటే వాళ్ళు బయటికి వెళ్ళి కూడా దాన్ని అలాగే ఆపేసుకొని ఉంటారు. సో అది వెళ్లకుండా అలాగే ఉండిపోయి, వాళ్ళు బయటికి చెప్పకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళాక వెళ్దాంలే అలా ఉండిపోయి అది అక్కడే ఫామ్ అయిపోయి గట్టిగా ఫామ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, మరి పిల్లల విషయానికి వస్తే రిచ్ ఫైబర్ ఫుడ్ ఎటువంటిది తీసుకోవాలంటారు? పిల్లల్లో అయితే ముందు మనం చిన్నప్పటి నుంచి ఎక్కువ వాటర్ తీసుకోవడం అలవాటు చేయాలి. ఎక్కువగా వాళ్ళకి డైలీ ఒక 2 to 3 liters తీసుకోవాలని చెప్పి, దీంతో పాటు వాళ్ళ ఆహారంలో ఆకుకూరలు అలవాటు చేయాలి, కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్ అన్నది ఎక్కువ తీసుకోమనాలి. వాళ్ళు దీంతో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు చేస్తే ఇది చిన్నప్పటి నుంచి మనం ఓకే చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం పైల్స్ గురించి మాట్లాడుకుందాం. మరి పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అంటే ఇప్పుడు మలద్వారం దగ్గర ఔటర్ లైనింగ్ దగ్గర రక్తనాళాలన్నీ ఉబ్బి బయటికి వస్తాయి. దీన్ని పైల్స్ అంటారు. దీన్ని మనం తెలుగులో అరసమూలలు కూడా అంటారు. ఓకే, సో ఇది ఏమవుతుంది అంటే మోషన్ హార్డ్గా ఉండడం వల్ల, అక్కడ స్ట్రెయిన్ చేయడం వల్ల ఆ రక్తనాళాలన్నీ బయటికి వస్తాయి. వీటిని పైల్స్ అంటాం. మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ ఏంటంటే మలద్వారం నుంచి లోపల నుంచి బయటికి వస్తాయి. మోషన్ గట్టిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా స్ట్రెయిన్ చేస్తారు. సో దానివల్ల రక్తనాళాలు ఉబ్బి లోపల నుంచి బయటకు వస్తాయి. వీటిని ఇంటర్నల్ పైల్స్ అంటారు. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటికి ఉంటాయి, మనకి చేతితో తాకుతాయి అన్నమాట.
మోషన్ వెళ్ళినప్పుడు వాళ్ళకి చేతికి తాకడము, కొందరికి ఒకటి ఉంటుంది, కొందరికి 2 ఉంటాయి, కొందరికి మల్టిపుల్ పైల్స్ ఫామ్ అయి ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళు చాలా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి కొందరికి బ్లడ్ వస్తుంది, కొందరికి నొప్పి, బ్లడ్ కంటిన్యూస్ గా రావడము, చీల్చిపోయి ఇవన్నీ ఫిస్టులా ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అంటే స్టార్టింగ్ ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి జనరల్ గా? ఫస్ట్ మెయిన్ గా వీళ్ళు కాన్స్టిపేషన్ మెయిన్ కాజ్. సో మెల్లిమెల్లిగా వాళ్ళకి బ్లడ్ రావడము, కొందరికి డ్రాప్స్ గా పడ్డము, వాపుగా ఉన్నట్టు, కూర్చుంటే నొప్పి రావడము, నడిచినా కూడా ఇబ్బంది ఫీల్ అవ్వడము, ఇంకొందరికేమో మంట నొప్పి రావడము, డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం, బ్యాక్ పెయిన్ రావడం, కొందరు యానల్ రీజియన్ లో ఇచ్చింగ్ రావడం, ఇవన్నీ వీటికి కొన్ని సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి వీళ్ళకి. ఓకే, అంటే పైల్స్ అనేది రావడానికి ప్రధాన కారణం మలబద్ధకమేనా, ఇంకేమన్నా కారణాలు ఉంటాయా? అంటే కొన్ని కేసెస్ లో ఇప్పుడు ఇదొకటి మలబద్ధకం ఒకటి, కొందరికి హెరిడిటరీగా కూడా వస్తుంది. ఓకే, వంశపారంపర్యంగా కూడా కొందరికి వస్తుంది, కొందరికి ప్రెగ్నెన్సీలో వస్తుంది, కొందరికి క్యాన్సర్ స్టేజెస్ లో కూడా కొందరికి పైల్స్ అనేవి వస్తుంది. సో ఈ కండిషన్స్ లో పైల్స్ తరచుగా వస్తూ ఉంటాయి వీళ్ళకి. ఓకే, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎందుకు వస్తుందంట? ఏంటంటే ఇప్పుడు బేబీ వెయిట్ ఉంటుంది కదా, సో ఆ వీన్స్ మీద బాడీ వెయిట్ అనేది బేబీది పడుతుంది. సో మనం కిందికి బేబీ హెడ్ మూవ్ అవుతున్న కొద్దీ ఆ బ్లాడర్ మీద ప్రెషర్ పడుతుంది కదా, సో అక్కడ మోషన్ ఎక్కడ వెళ్ళడానికి వీలు ఉండదు, అది స్ట్రక్ అయిపోతుంది. సో ఆ మూమెంట్ లేక వాళ్ళకి హార్డ్గా ఫామ్ అయ్యి ఇలా మలబద్ధకం రావడం, వాళ్ళ కాన్స్టిపేషన్ కూడా ఒక సిమ్టమ్ వచ్చేస్తుంది. సో ఈ రక్తనాళాలు కూడా వాళ్ళకి ఉబ్బి బయటకు వస్తూ ఉంటాయి. సో మళ్ళీ వాళ్ళకి డెలివరీ అయ్యాక కొందరికి తగ్గిపోతుంది, కొందరికి మాత్రం అది అలాగే అజాగ్రత్త చేయడం వల్ల అది మళ్ళీ బ్లడ్ రావడము, మళ్ళీ దాని ఫిస్టులా రావడం, ఫిషర్స్, ఇవి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో స్టార్టింగ్లోనే చూయించుకుంటే, ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు చూయించుకుంటే దీంట్లో తొందరగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, అయితే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఇట్లాంటి పైల్స్ కంప్లైంట్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఇంటేక్ వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఇంకొకటి బేబీ మూమెంట్ కిందికి వస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉండాలి, బ్రిస్క్ వాకింగ్ చేస్తే బెటర్. సో డైలీ ½ an hour మినిమం 30 to 40 minutes వాకింగ్ చేయడం. వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా 12 నుంచి 15% ఫైబర్ ఫుడ్ ఉండేటట్టు చూసుకోవాలి. దాంట్లో మనం బీన్స్ కానీ, చిక్కుడుకాయ కానీ, లీఫీ వెజిటేబుల్స్, బఠానీ, ఇవన్నీ వీటిలో ఎక్కువ ఫైబర్ ఉంటాయి. సో వాళ్ళు తీసుకునే ఆహారంలో ఇవి తీసుకున్నట్టయితే ఇవి కొంచెం మనం అరికట్టవచ్చు. ఓకే, మరి ఈ పైల్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి? మోస్ట్లీ చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఇది ప్రతి ఒక్కరిలో కాన్స్టిపేషన్ అనేది ఈ మధ్య ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. చిన్న పిల్లల్లో అయితే మనం చెప్పినట్టు అదే తల్లిపాలు తీసుకునే వాటిలో కూడా కొందరికి వస్తుంది. ఎందుకు అంటే తల్లిపాలు తను తీసుకునే ఆహారం మీద కూడా ఉంటుంది. తల్లి ఏ ఫుడ్ తీసుకుంటున్నా అన్న దాని మీద చూడాలి మనం. వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటున్నారు, జంక్ ఫుడ్ తీసుకుంటున్నారా, మసాలా ఫుడ్స్ తీసుకుంటున్నారా, నీళ్లు తక్కువ తాగుతున్నారా, దాని మీద బాబుకి పిల్లాడికి పాలు తీసుకోవడం వల్ల ఆ మిల్క్ నుంచే కదా వాళ్ళకి న్యూట్రిషన్ వచ్చేది. ఇది వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది చిన్న పిల్లల్లో. మరి చిన్న పిల్లలు ఇటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చు కదా, మరి ఒకవేళ క్రానిక్ స్టేజ్ కి వెళ్లే ముందు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి వాళ్ళల్లో? వాళ్ళకి కడుపు నొప్పి అని ఊరికి ఏడవడము, మనము పాల్పేట్ చేసి పొట్ట మీద చేతి పెట్టి చూడడం, మోషన్ ఒకవేళ అలాగే ఉండిపోయింది అనుకోని వాళ్ళకి గట్టిగా అయిపోతుంది, పొట్ట ఉబ్బరం మొత్తం, అంబిలికస్ చుట్టూ గట్టిగా అవ్వడము, మనము చూసుకుంటూ ఉండాలి చిన్న పిల్లల్లో. అలాంటి వాళ్ళు అలా అజాగ్రత్త చేయకుండా తొందరగా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మంచిది. లేదా చిన్నపిల్లల విషయంలో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? హోమ్ రెమెడీస్ కి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు తల్లిపాలే కదా తీసుకునేది, తల్లిపాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు తల్లికి డైట్ చెప్పాలి. ఇంకా పిల్లల్లో మనం ఏమీ చేయలేము. 6 months దాటిన పిల్లల్లో అయితే మనము వాళ్ళకి ఇచ్చే ఉగ్గులో చేంజెస్ చేయడము, వాళ్ళకి వాటర్ అప్పుడే కదా స్టార్ట్ చేస్తాం మనం, వాళ్ళకి కొంచెం గోరువెచ్చని నీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి మోషన్ అనేది ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఎక్కువ వాటర్ తీసుకోవడం, చిన్న పిల్లల్లో కనీసం 120 ml వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎవ్రీ 1 hour వాళ్ళకి కొంచెం ఫీడింగ్ వాటర్ ఇస్తూ ఉండి, వాళ్ళు తీసుకునే ఉగ్గులో కూడా ఫైబర్ ఫుడ్ ఇప్పటి నుంచి యాడ్ చేస్తే 6 months నుంచి మనం వీళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళ ఆహార అలవాట్లు చేంజ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మోషన్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఓకే, ఇంకా పెద్దవారి విషయానికి వస్తే ఈ పైల్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? ఇంకా పైల్స్ వచ్చేసరికి ఏంటంటే హార్డ్ మోషన్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు బాగా స్ట్రెయిన్ చేస్తారు. సో అది వెళ్తున్నప్పుడు ఏంటంటే బ్లడ్ వెళ్తుంది,
మోషన్ వెళ్ళేటప్పుడే కొందరికి బ్లడ్ వచ్చేస్తుంది, కొందరికి మోషన్ వెళ్ళాక బ్లడ్ వస్తుంది, కొందరికి అక్కడ వాపు లాగా నొప్పి ఏర్పడుతుంది, కొందరికి దీంతో పాటు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది, కొందరికి యానల్ రీజియన్ లో దురద ఫామ్ అవుతుంది. ఇలా ఇవన్నీ పైల్స్ కి వచ్చే సిమ్టమ్స్ వస్తాయి. ఓకే, కొంతమందిలో చూస్తే పైల్స్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం కొన్ని రోజుల తర్వాత తగ్గినా కూడా వాళ్ళ నిద్రలు సరిగ్గా పోకపోయినా, డైట్ సరిగ్గా తీసుకోకపోయినా మళ్ళీ రిపీట్ అయ్యి వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది కదా, మరి వాళ్ళు ఏం చేయాలంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్లో ముందు చేంజెస్ చేయాలి. వాళ్ళు ఏ మెడిసిన్స్ తీసుకుంటున్నారో కూడా మనం చూడాలి. ఈ ఏజ్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని మందులు వాడుతూ ఉంటారు. దగ్గుకి దీర్ఘకాలికంగా మందులు ఎక్కువ వాడడము, హార్ట్ పేషెంట్స్ అయితే హార్ట్ కి ఇప్పుడు బీటా బ్లాకర్ మెడిసిన్స్ వాడడము, స్లీపింగ్ పిల్స్ వాడుతూ కంటిన్యూస్ గా వాటికి అడిక్ట్ అయిపోవడము, యాంటాసిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడము. ఇవి ఎక్కువగా ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఈ మోషన్ మీద వాళ్ళకి ఇంపాక్ట్ తర్వాత కాంప్లికేషన్ అయిపోయి మలబద్ధకం వస్తుంది. సో వాళ్ళు ఎక్కువ కాలం వీటికి అడిక్ట్ కాకుండా ఉన్నప్పుడే మెడిసిన్స్ వాడి తర్వాత వాళ్ళ దినచర్యలో చేంజెస్ చేసుకుంటూ ఆహారంలో అలవాట్లు మార్చుకుంటూ చేస్తే వీళ్ళకి తొందరగా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు పైల్స్ లో 2 రకాలు చెప్పారు, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని 2 రకాలు చెప్పారు కదా. ఈ రెండిట్లో ఏది బాగా సఫర్ చేస్తూ ఉంటుంది? ఇంటర్నల్ పైల్స్ అనే చెప్పుకోవాలంటే 2 ఇబ్బంది పడతాయి. ఇంటర్నల్ పైల్స్ ఏంటంటే లోపల నుంచి వస్తాయి కాబట్టి అవి సర్జరీ కొందరు గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు పైల్స్ లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఇలా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ తో మనము క్లియర్ చేసుకోవచ్చు. ఇక లోపలికి మల్టిపుల్ గా ఫామ్ అయ్యంటూ వాళ్ళకి కొంచెం మనం సర్జరీకి వెళ్ళాల్సి అని చెప్పాల్సి వస్తుంది. మరి ఫైనల్ కేసెస్ లో గ్రేడ్ 3, 4కి వెళ్ళిపోతే వాళ్ళకి సర్జరీ అవసరం. డాక్టర్ గారు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు జానకిరామ్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే జానకిరామ్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది మేడం, మీరు డాక్టర్తో అడగాలి. ఓకే, మాట్లాడండి డాక్టర్ గారు, ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి. మేడం డాక్టర్ నమస్తే. జానకిరామ్ గారు చెప్పండి. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఓవర్ డైజెషన్ కూడా అవుతుంది మేడం, 4 సార్లు మోషన్ వస్తుంది. ఓకే, గ్యాస్ ప్రాబ్లం కూడా ఉన్నది. ఎన్ని డేస్ నుంచి ఉంది ఇది? గ్యాస్ ప్రాబ్లం చాలా అవసరం ఉన్నది, ఒక 5-6 years నుంచి ఉన్నది గ్యాస్ ప్రాబ్లం. అంటే మీకు లూజ్ మోషన్స్ డైలీ ఎన్ని టైమ్స్ అవుతున్నాయి? లూజ్ మోషన్ ఏం కాదు, మామూలుగా అయితే కానీ ఎక్కువ సార్లు వస్తుంది. లూజ్ మోషన్ ఏం కాదు, ఫ్రీ అవుతుంది కానీ ఎక్కువ సార్లు. ఓకే, మోషన్ ఎక్కువ సార్లు వెళ్తున్నారు అంతే. ఎన్ని డేస్ నుంచి ఉంది ప్రాబ్లం? ఇది వచ్చి 2-3 రోజులు కానీ గ్యాస్ ప్రాబ్లం చాలా వస్తుంది. గ్యాస్ ప్రాబ్లం అంటే మీకు ఏంటి, కడుపు ఉబ్బరంగా ఉంటుందా, కడుపు నొప్పిగా? ఉబ్బరం కాదు, లెఫ్ట్ కుడి ఛాతి భాగం చిమ్చిమంటది, మన ఈపులో కూడా చిమ్చిమంటది. మీ అది అయితే మీకు యాసిడ్ రిఫ్లెక్స్ లాగా అయి ఉండొచ్చు. ఛాతిలో మంట అలా వస్తూ ఉంటుందా? ఛాతీలో కాదు, ఈ లెఫ్ట్ సైడ్ ఛాతీ ఇట్లా పట్టేసుకున్నట్టు అవుతుంటది, పట్టేసుకున్నట్టు ఈపులో కూడా అట్లా పట్టేసుకున్నట్టు అవుతుంటది. మీ సిఎంసీలో వెళ్తే గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పారు అన్నట్టు, హోమియోలో ఏమైనా మందులు చెప్తారేమో అని వస్తుంది. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అండి. మీకు కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇస్తారు, మీకు ఉన్న సిమ్టమ్స్ అన్నీ తీసుకొని దాని మీద ఇస్తారు. ఇప్పుడు మీకు అది ఎసిడిటీ లాగా కనిపిస్తోంది, పట్టేసినట్టుగా ఉంటుంది కదా, మీరు కొన్ని ఆహారపు అలవాట్లో కూడా కొన్ని మార్పులు చేయాలి మీరు. హలో చెప్పండి డాక్టర్ గారు, కాల్ కట్ అయినట్లు. మీరు ఆహార విషయాల్లో కూడా కొన్ని చేంజెస్ చేస్తూ ఉండాలి. ఈ పట్టేసినట్టు ఉంటుంది అంటే మీరు తీసుకునే ఆహారంలో ఫస్ట్ కొన్ని చేంజెస్ చేయాలి. మీరు తీసుకునే దాంట్లో ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్ తగ్గించడము, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, నీరు ఎక్కువ తీసుకోవడము, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, మీరు తినే దాంట్లో ప్రోటీన్ ఫుడ్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈజీగా అరిగేలాగా ఉండే ఫుడ్ తీసుకున్నట్టయితే ముందు దీనికి తగ్గించవచ్చు. దాంతోపాటు మీకు హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. జానకిరామ్ గారు, ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న ప్రాబ్లం అంతా డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే మీ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మనం పైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్లో ఏది క్రానిక్ స్టేజ్లోకి వెళ్తుంది, జనరల్గా ఏది ప్రాబ్లం ఎక్కువగా క్రియేట్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
అయితే ఇప్పుడు ఎక్స్టర్నల్ పైల్స్ అయితే ఏమవుతుంది, ఒకటి ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండదండి. కొందరికి 1, 2 మల్టిపుల్ ఫామ్ అవుతాయి. ఒక బంచ్ ఆఫ్ గ్రేప్ లాగా కూడా ఎక్స్టర్నల్ గా బయటికి కొందరికి ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎంత టైం పడుతుంది అంటే మామూలు జనరల్ గా స్టార్టింగ్ స్టేజ్ నుంచి క్రానిక్ స్టేజ్ లోకి మారడానికి ఎంత టైం పడుతుంది? అయితే వాళ్ళ ఒకటి ఉండి వాళ్ళు లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తూ ఆహారంలో చేంజెస్ మార్పు చేస్తే వాళ్ళకి తొందరగా తక్కువ అవుతుంది. కొందరు పట్టించుకోకుండా అలాగే ఉండి అలాగే డైట్లో అలాగే చేంజెస్ చేయకుండా ఉంటే 1 నుంచి మీకు ఆ రక్తనాళాలు అన్నవి 2, 3, 4 అలా ఉబ్బుతూ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, అవి ఎక్స్టర్నల్ కింద. ఇంటర్నల్ గా అంటే ఎలా? ఇంటర్నల్ ఏంటంటే మనకి ఇప్పుడు యానల్ ట్రాక్ ఉంటుంది కదా, ఆ లోపలికి ఫామ్ అవుతాయి. ఇవి లోపల నుంచి వచ్చేవి ఆ వీన్స్ అన్నవి లోపల ఉబ్బి అవి ఒక గడ్డల్లా లోపల ఫామ్ అవుతాయి. సో ఆ మోషన్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది మధ్యలో తాకుతూ ఉంటుంది కదా, అది రప్చర్ అయ్యి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ రావడం వల్ల వాళ్ళకి నొప్పి రావడము, మోషన్ వెళ్ళాక కూడా కొందరికి నొప్పి వస్తుంది. కొందరు మోషన్ వెళ్ళక ఎక్కువ బ్లడ్ అది రప్చర్ అయిపోయి కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ పైల్స్ లో వస్తాయి. ఓకే, సో దీని వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా లేకపోతే ఎలాగా? డైజెస్టివ్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతేనే మనకి ఇవన్నీ పైల్స్, ఇవన్నీ మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఇవన్నీ వస్తాయి. సో యానల్ ట్రాక్ ముందు నుంచి మనం క్లియర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకోవడం, ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్టయితే డైజెషన్ మంచిగా అవుతుంది. వాళ్ళకి మోషన్ వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఓకే, అంటే ఇది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుందా ప్రాసెస్, లేకపోతే కొన్ని రోజులు నార్మల్ గా నిద్రపోయి సఫిషియెంట్ వాటర్ తీసుకుంటూ ఉన్నట్లయితే తగ్గి మళ్ళీ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుందో అప్పుడు బయటపడుతూ ఉంటాయా? ఎలా జరుగుతూ ఉంటుంది? ఫుడ్ సరిగ్గా తీసుకొని వాటర్ మంచిగా తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. వాళ్ళు సెడెంటరీ హ్యాబిట్స్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల, తక్కువ నిద్ర తీసుకోవడము, తక్కువ నీరు తాగడము, ఫ్రూట్స్ ఇలాంటివి ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల ఇవి వీళ్ళకి రికరెన్స్ వస్తుంది. హోమియో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ రికరెన్స్ అనేది తగ్గిస్తుంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ టెండెన్సీ అనేది మన మెడిసిన్స్ తగ్గించవచ్చు. ఓకే, ఇప్పుడు ఫుడ్ తీసుకునే విషయానికి వస్తే కనుక ఎక్కువ స్పైసెస్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా ఈ పైల్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటారు? ఎందుకు అంటే ఇవి ఇరిటెంట్స్ లాగా ఉంటాయి కదా, స్టిమ్యులెంట్స్ ఉంటాయి. మనకి ఆల్రెడీ మన స్టమక్ బ్యాగ్ లో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఆల్రెడీ ఈ మసాలాస్ కూడా చేరి ఏమవుతాయంటే అవి ఇరిటేట్ అయిపోయి మనకి మంట రావడము, బ్లోటింగ్ రావడము, పుల్లగా తేన్పులు రావడము, కొందరికి ఈ మోషన్ లో ఇవి ప్రాబ్లం రావడం, ఈ ఎసిడిటీ అనేది అప్పుడు దాని వల్ల ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా నార్మల్ మోతాదులో తీసుకుంటే ఏమీ ఇబ్బంది ఉండదు, ఎక్కువ తీసుకుంటేనే ఇది మనకి కాంప్లికేషన్ గా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇప్పుడు జనరల్ గా ఈ పైల్స్ తో ప్రాబ్లం సఫర్ అయ్యే వాళ్ళకి హెడేక్స్ రావటం కానీ లేకపోతే ఇంకా అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి. కొందరికి కడుపులో నొప్పి వస్తుంది, కొందరికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొందరికి హెడేక్ వస్తుంది, కొందరికి ఈ థైరాయిడ్ ఇష్యూస్ లో ఉన్న వాళ్ళకి ఇంకేమంటారు ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా పీసీఓడిస్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మెటబాలిక్ చేంజెస్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కదా, హార్మోన్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము, వీటి వల్ల ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కానీ కాన్స్టిపేషన్ వీళ్ళకి ఇవి కామన్ సిమ్టమ్ గా వస్తాయి ఇవి. ఓకే అండి, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రఘు అండి. రఘు గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో. రఘు గారు కొంచెం గట్టిగా మాట్లాడరా? రఘు గారు చెప్పండి. యాక్చువల్లీ లాస్ట్ 6 months నుంచి హెడేక్ ఉందండి బాగా. లాస్ట్ 6 months నుంచి హెడేక్ ఉంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను నార్మల్ సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఓకే, మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా, మీ వాయిస్ చాలా లోలో వినిపిస్తోంది. సాఫ్ట్వేర్. సో రెగ్యులర్ గా హెడేక్ వస్తుంది. ఐ చెకప్ చేయించుకున్నారా? చేయించుకున్నానండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి, అయితే రఘు వాటి వల్ల పెద్దగా యూజ్ లేదు నాకు. ఓకే, అయితే మీకు హెడేక్ వన్ సైడ్ వస్తుందా లేదంటే హెడ్ మొత్తం వస్తుందా? వన్ సైడ్, రైట్ సైడ్ వస్తుంది. ఓకే, వన్ సైడ్ వస్తుంది. ఇది మైగ్రేన్ అయి ఉండొచ్చు. ఒకసారి మీరు మీకున్న సిమ్టమ్స్ కూడా ఒకసారి తీసుకొని దాని మీద కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇస్తే ఈ మైగ్రేన్ వల్ల వచ్చేదాన్ని మనం తగ్గించవచ్చు. దీంతో పాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా మీకు? స్టమక్ పెయిన్ వస్తుందండి అప్పుడప్పుడు.
అదే కొందరికి ఏంటంటే అసిడిటీ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఐటీ జాబ్ అంటున్నారు కదా, సాఫ్ట్వేర్ అయి ఉంటున్నారు కదా, ఎక్కువ మీరు స్క్రీన్కి ఎక్కువ చూడడము, కంటిన్యూస్గా కూర్చోవడము, మీరు మధ్యలో ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ ఉండడం వల్ల కూడా ఇది ఎక్కువ రావచ్చు. ఈ రెండిటికి కలిసి మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి వీలైనట్టయితే మా క్లినిక్కి వచ్చి మెడిసిన్స్ తీసుకుంటే మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. అండ్ రఘు గారు, మీ స్లీప్ కరెక్ట్గా ఉంటుందండి? స్లీప్ అంటే ఇంకా ర్యాండమ్ గా ఉంటాయండి. ఓకే, ప్రాపర్ స్లీప్ ని మెయింటైన్ చేయండి. ఓకే. అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి. ఏంటండి క్లినిక్ చెప్పారు కదా, హాస్పిటల్ అని? ఇది చిక్కడపల్లిలో ఉందండి, శ్రీవీణ హోమియో కేర్. ఇది మీకు పిల్లర్ నెంబర్ 1114 దగ్గర, పిస్తా హౌస్ ఆపోజిట్ దగ్గర ఉంటుంది. తెలుసండి, పిస్తా హౌస్. దానికి ఆపోజిట్ లోనే మీకు శ్రీవీణ హోమియో కేర్ అని క్లినిక్ ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు ఉంటాను. అండ్ రఘు గారు, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే, మనం పైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? ఇప్పుడు మార్నింగ్ లేవగా చాలా మంది పొద్దున మార్నింగ్ లేవరు కదా, సో వాళ్ళు అలవాటు చేసుకోవాలి. మార్నింగ్ లేచి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వరకైనా వాకింగ్ చేయడమైనా, లేదంటే వ్యాయామం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం, లేదంటే వాళ్ళకి యోగా వీలైతే యోగా, ఇవి చేసుకున్నట్టయితే దీంతో పాటు ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ చేయాలి. ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం, ఇప్పుడు ఎండాకాలం కదా, సో ఎక్కువ డిహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ ఉంచుకుంటూ ఉండడం, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడము, వేడిని తగ్గించే ఫుడ్ తీసుకోవడం, బార్లీ వాటర్ కానీ, రాగుల జావ కానీ, ఈ చియా సీడ్స్ ఇలాంటివి కలుపుకొని వాళ్ళ లిక్విడ్స్లో తీసుకోవడంతో పాటు హోమియో మెడిసిన్స్తో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, ఈ పైల్స్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఫిస్టులా, ఫిషర్ అంటే ఏంటి? ముందు ఫిషర్ మాట్లాడదాము. ఫిషర్ అంటే ఏంటంటే ఇప్పుడు యానల్ రీజియన్లో కట్స్ లాగా ఫామ్ అవుతాయి అవి, అంటే టేర్ లాగా. మనం ఇప్పుడు స్కిన్ మీద కట్ చేస్తే ఎలా టేర్ అవుతుందో యానల్ రీజియన్ దగ్గర కూడా కట్టి టేర్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఎందుకు వస్తుందంటే వీళ్ళు హార్డ్ మోషన్ వెళ్తారు కదా, గట్టిగా వెళ్ళడం వల్ల స్ట్రెయిన్ చేస్తారు, సో స్కిన్ అనేది టేర్ అవుతుంది. ఓకే, సో దాని వల్ల హార్డ్ మోషన్ తో రావడంతో పాటు మోషన్ లో బ్లడ్ కూడా పడుతుంది వీళ్ళకి. ఓకే, ఇది చాలా ప్రాబ్లమేటిక్ గా తెలుసుకుందాం కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరండి చెన్ముష్టివాడండి, మల్లేశ్వరి నా పేరు. మల్లేశ్వరి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నాకు 1 year నుంచి మోషన్ ప్రాబ్లం అండి, నొప్పిగా ఉంటది, మోషన్ వెళ్ళలేకపోతాను, సిట్టింగ్ లో కూర్చోలేకపోతాను. మమ్మల్ని హాస్పిటల్కి వెళ్తుంటే టానిక్ లో ఇస్తుంటారు, ఆ టానిక్ వేసిన రోజు 1 రోజు అవుతుంది మోషన్, మళ్ళీ మామూలుగా సెటిల్. ఓకే, 1 year నుంచి సఫర్ అవుతున్నారా అండి? 1 year నుంచి సఫర్ అవుతున్నానండి. మామూలుగా హాస్పిటల్ చూపించుకున్నా సరే ప్రాబ్లం ఏంటనేది అసలు తెలియలేదు. టానిక్లు ఇస్తున్నారు, టాబ్లెట్లు ఇస్తున్నారు, అంతా వేసుకుంటున్నాను కానీ ఆ నొప్పి మటుకు తగ్గట్లేదు. ఓకే, వేసుకున్నప్పుడు మాత్రమే బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. బాగుంటుంది, ఫ్రీగా అవుతుంది ఆ రోజే. ఓకే, ఏం ఫుడ్ తీసుకుంటూ ఉంటారు మీరు ఎక్కువగా? ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు మీరు? ఫుడ్ మామూలుగా తిన్నది తీసుకుంటాం, అంటే మసాలాలు ఎక్కువగా ఉండేలా చూస్తున్నారా, లేకపోతే వాడరా? మరి మోషన్ కి ఎలా వెళ్తున్నారు? మోషన్ మామూలుగా గట్టిగా ఇబ్బందికరంగా ఇబ్బందిగా అవుతుంది. ఓకే అండి, డాక్టర్ గారు చెప్తారు వినండి. అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నాకు థైరాయిడ్ ఉందండి, మామూలు స్కిన్ ప్రాబ్లం వచ్చింది ఇంత ముందు ఒక 6 months బ్యాక్. ఓకే, దానికి మామూలుగా చూపించుకున్నాను, అప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా ఈ మోషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది నాకు. ఓకే, దీర్ఘకాలికంగా ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? బీపీ కానీ, షుగర్ కానీ? బీపీ వాడుతున్నాను. ఓకే అండి. మల్లీశ్వరి గారు, అయితే మీకు చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, స్కిన్ ప్రాబ్లం కూడా ఉంది. అంటే వీటి వల్ల ఎక్కువ రోజుల నుంచి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి మేబీ మీ ఫుడ్లో కూడా చేంజెస్ చేయాల్సి వస్తుంది. కంటిన్యూగా ఈ మెడిసిన్స్ వాడడం ఏమవుతుంది అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్గా కాన్స్టిపేషన్ అనేది, మలబద్ధకం అన్నది వస్తుంది. మీరు బీపీని కంట్రోల్ చేసుకునే విధంగా థైరాయిడ్ని నార్మల్గా ఉండేటట్టు చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఆహారంలో అలవాట్లు చేంజ్ చేసుకోవడం, ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువ తీసుకోవడం, వీలైనంత వరకు మీరు కొంచెం చిన్నగా వాకింగ్ చేసుకోవడము,
ఇలాంటివి చేసుకొని ఇంతకుముందు మేడం ఎక్సర్సైజ్లు ఇంతకుముందు ఒక హాస్పిటల్కి వెళ్తే ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. చెయ్యాలి. మీకు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నా కూడా మీ బాడీలో గట్లో పెరిస్టాల్టిక్ మూమెంట్ తగ్గిపోతుంది కదా, సో అది మూమెంట్ అవ్వాలి అంటే మీరు కూడా కొన్ని మార్పులు చేయాలి. ఊరికే మందులు తీసుకొని తగ్గాలి అంటే తగ్గదు కదా. దీంతో మీరు ఫుడ్ చేంజెస్ చేస్తూ కూడా మీరు ప్రయత్నం చేస్తేనే అది రిజల్ట్ అన్నది ఉంటుంది. మీరు హోమియోలో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. మీకు కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్స్ మీ సిమ్టమ్స్ అన్నీ తీసుకొని, మీకు థైరాయిడ్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని దాని మీద మెడిసిన్స్ ఇస్తే మీకు థైరాయిడ్తో పాటు ఇలాంటి కాన్స్టిపేషన్ కానీ మీకు బీపీ కూడా నార్మల్కి రావడానికి మంచి ఉపయోగం ఉంటుంది. ఓకే, సరే అండి. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న ప్రాబ్లమ్స్ అని డాక్టర్ గారికి చెప్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఫోన్లో అంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అంత టైం ఉండదు కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఫిషర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదే హార్డ్ మోషన్ వెళ్ళినప్పుడు స్కిన్ కి టేర్స్ ఫామ్ అవుతాయి, కట్ లాగా ఫామ్ అవుతాయి. సో హార్డ్ మోషన్ వల్ల స్కిన్ అనేది టేర్ అయిపోతుంది, అంటే వాళ్ళకి దాని చుట్టూ కొన్ని కట్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే సరిగ్గా కూర్చోలేకపోవడం, వాళ్ళకి ఏంటంటే సూదులతో గుచ్చున్నట్టుగా ఉండడం, కొందరికి ఏమని చెప్తారంటే పుల్లలతో ఉన్నట్టుగా గుచ్చుకున్నట్టుగా ఉండడము, దీనివల్ల బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫిషర్లోని లక్షణాలు ఇవి. సో దీన్ని మనము ముందు దీనికి కాన్స్టిపేషనే కాబట్టి మోషన్ ఫ్రీ అయింది అనుకోండి, మోషన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి అక్కడ టేర్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. హోమియోలో కూడా దీనికి మంచి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్గా ఇస్తే మనకి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. మీరు దీనికి మసాలా ఫుడ్స్ తీసుకోవడము కానీ, ఫైబర్ ఫుడ్ తక్కువ తీసుకోవడం కానీ, ఇవి తీసుకోవడం వల్ల హార్డ్ మోషన్ ఫామ్ అయిపోయి టేర్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. ఇవి ఈజీగా తగ్గించుకోవచ్చు. వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇంకా దీంతో పాటు కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోవడము, రాగుల జావ కానీ, బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోవడం ఈజీగా పెరిస్టాల్టిక్ మూమెంట్ అయిపోయి మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ స్లిట్స్ కానీ కట్స్ కానీ మళ్ళీ అవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఓకే, మరి ఫిస్టులా అంటే ఏంటంటే పెరియానల్ యాప్సెస్ లా ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు మలద్వారం దగ్గర గడ్డల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి, చీము గడ్డలు అంటారు. సో ఇవి యానల్ ట్రాక్ నుంచి బయటికి ఒక ట్రాక్ చేసుకొని వచ్చి పస్ గడ్డలు ఫామ్ అవుతాయి, దాని చుట్టూ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఏమవుతాయి, బయటికి కనిపిస్తాయా? బయటికి కనిపిస్తాయి. సో ఆ గడ్డలు కొందరికి ఓపెన్ అయిపోతాయి, కొందరికి పస్ వచ్చేస్తూ ఉంటుంది, కొందరికి బ్లడ్ కూడా వస్తుంది, కొందరికి వాటర్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఆ లోపల నుంచి ట్రాక్ ఫామ్ అయిపోయి కొందరు ఏం చేస్తారంటే ఇది పట్టించుకోరు, అలాగే ఉండిపోవడం కూడా, మోషన్ కూడా ఆ ట్రాక్ నుంచి వచ్చేసి బయటకు వస్తూ ఉంటుంది. ఇది చాలా సీరియస్ కాంప్లికేషన్ అయిపోతుంది. సో ముందే ఆ గడ్డ ఉన్నప్పుడే తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసినట్టయితే ఈ గడ్డలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఈ మూడిట్లో ఏది డేంజరస్ అంటారు? ఎక్కువగా పైల్స్ అంటే బ్లడ్ ఎక్కువ వస్తుంది, అది చూడగానే అందరూ భయపడిపోతారు. పర్ రెక్టమ్ నుంచి బ్లడ్ వస్తుంది. సో ఇది కూడా వాళ్ళు తీసుకునే దాని మీద ఉంటుంది, కొందరు బ్లడ్ వచ్చినా ఎక్కువ భయపడరు. ఫిస్టులా అన్నది నాకు తెలిసి ఇది ఎక్కువ కాంప్లికేషన్, ఎందుకంటే చీము ఫామ్ అయిపోతుంది లోపల ట్రాక్ నుంచి, అదొక లేయర్ లాగా ఫామ్ అయ్యి అదొక పొర చేసుకొని లోపల నుంచి చీము అంతా కారుతూ వస్తుంది. ఈ చీము రావడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఫీవర్, చలి జ్వరం ఇవి కూడా వస్తాయి. పస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. సో ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఫీవర్, పస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఫిస్టులా అన్నది అజాగ్రత్త ఎప్పుడు చేయకూడదు. ఓకే డాక్టర్ గారు, ఫిస్టులా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో పైల్స్ విషయానికి వస్తే పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఈ మూడిట్లో ఫిస్టులా అనేది కొంచెం కాంప్లికేటెడ్ గా మీరు చెప్తున్నారు. సో ఈ పైల్స్ విషయానికి వస్తే చాలా మంది సర్జరీకి వెళ్తూ ఉంటారు, అది పెయిన్ భరించలేకైనా కావచ్చు, లేకపోతే ప్రాబ్లం ఇంకా సివియారిటీలోకి చేంజ్ అయినా కావచ్చు, ఏదైనా కానీ సర్జరీకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో సర్జరీ అనేది ముఖ్యమా, అంటే నెసరీనా, ఎవరు చేయించుకోవాలి, ఎవరికి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదు అంటే ఒకసారి పైల్స్ గనక సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అవుతుందా అసలు? అంటే వాళ్ళు ఒకసారి సర్జరీ చేశాక వాళ్ళు దాని తర్వాత వాళ్ళ ఆహారం అలవాట్లు చేంజెస్ కంటిన్యూగా చేస్తూ ఉంటేనే అది రిపీట్ కాకుండా ఉంటుంది.
హోమియో మెడిసిన్స్ వాడడం ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది, రికరెన్స్గా కొందరికి వస్తూ ఉంటుంది, కొందరికి 2 monthsకి 3 monthsకి అలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఇది సర్జరీ అయిన తర్వాత అయ్యాక కూడా కొన్ని మంత్స్ వరకే అది ఆపుతుంది, కొన్ని ఇయర్స్ వరకు, నాట్ మంత్స్ కాదు కానీ కొన్ని ఇయర్స్ వరకు అది ఏమి ఇబ్బంది పెట్టదు. వాళ్ళ లైఫ్ స్టైల్లో అలాగే ఉండి అలాగే మళ్ళీ అలాగే మెయింటైన్ చేస్తే అది మళ్ళీ ట్రిగర్ అవుతుంది. సో మన హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీని ఆ టెండెన్సీని తీసేసి వాళ్ళ ఇమ్యూన్ కూడా స్ట్రాంగ్ చేసేలాగా మన మందులు హెల్ప్ చేస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు మోషన్ కి వెళ్ళాలన్నా లేకపోతే ఆ థాట్ రాగానే వాళ్ళకి ఒక రకమైన భయం అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఉన్న క్రానిక్ స్టేజ్ ని బట్టి. సో హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు హోమియోపతిలో అంటే దానికి రెస్పాండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, హోమియోపతిలో ట్రీట్మెంట్ కూడా చాలా టైం తీసుకుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. సో ఈ కండిషన్ కి ఎంత వరకు రిజల్ట్ ఉంటుంది? యాక్చువల్ గా హోమియోపతి మెడిసిన్స్ స్లోగా యాక్ట్ చేస్తుంది అన్నది రాంగ్ కాన్సెప్ట్. అది ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు పైల్స్ తీసుకున్నారు కదా, కొందరికి రెక్టమ్ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుందని చెప్పా కదా. సో వాళ్ళకి ఏంటంటే ముందు బ్లడ్ పడుతున్న వాళ్ళకి ముందు మెడిసిన్ ఇచ్చేస్తే 24 hours లో బ్లడ్ రావడం తగ్గిపోతుంది. హోమియో మెడిసిన్స్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి. వాళ్ళకి ఒక అపోహ ఉండిపోయింది హోమియో మెడిసిన్స్ అనేది స్లోగా పనిచేస్తాయని. అది కాదు అసలు. ముందు వాళ్ళకి సిమ్టమ్స్ తీసుకున్నట్టయితే ముందు వీళ్ళకి బ్లడ్ రావడం ముందు మెయిన్, అది చూడడం వల్లే కదా వాళ్ళు సర్జరీకి వెళ్తున్నారు. సో ముందు బ్లడ్ రావడం తగ్గించేసాం అనుకోండి, పెయిన్ కూడా ఉంటుంది కదా, సివియర్ గా ఉంటుంది. ముందు మనకి మెడిసిన్స్ మారుస్తూ ఉంటాము. ఫస్ట్ ఏంటి, బ్లడ్ పడుతుంది, వాళ్ళకి 1-2 days లో బ్లడ్ రావడం తగ్గించేలాగా ముందు మెడిసిన్స్ ఇస్తాం. కానీ లోపల టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయ్యి అదంతా ఉంటుంది కాబట్టి అవి తగ్గడానికి ఇంకొన్ని మంత్స్ పడుతుంది. సో దానివల్ల మన హోమియో మెడిసిన్స్ స్లోగా పనిచేస్తాయని అలా వచ్చేసింది, కానీ అది కాదు. ముందు బ్లడ్ తగ్గుతుంది, తర్వాత నొప్పి మంట తగ్గడానికి నెక్స్ట్ ఇస్తాం. నెక్స్ట్ లోపల టిష్యూస్ అన్ని క్లియర్ అయ్యి ఆ డ్యామేజ్ అంతా ఉన్నదంతా క్లియర్ అయ్యేలాగా దాని తర్వాత ఇస్తాం. మళ్ళీ ఫ్రీక్వెన్సీగా టెండెన్సీ వస్తూ ఉంటుందిగా, మళ్ళీ 2-3 months అలా రాకుండా వాళ్ళకి మయోస్మాటిక్ ట్రీట్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి రాకుండా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అన్నవి ఇస్తే వాళ్ళకి రిపీట్ అన్నది తక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం కానీ బీపీ షుగర్ కానీ కంటిన్యూగా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ మెడిసిన్స్ వేడికి కూడా లేకపోతే కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా రోజు గ్యాస్ కి సంబంధించిన టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా. సో ఇటువంటి కండిషన్ లో హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఎంత రిలీఫ్ వస్తుంది? అయితే ఇప్పుడు ఈ కాంప్లికేషన్స్తో వీళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు థైరాయిడ్ కానీ లివర్ డిసీజెస్ ఇలా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వాటన్నిటి మీద కలిపి ఇవ్వాలి. ఓన్లీ పైల్స్ మీద ఇస్తే అప్పుడు వాళ్ళకి తగ్గదు. వీళ్ళకి థైరాయిడ్కి ఇవ్వాలి, లివర్ డిసీజెస్ ఉంటే వాటికి ఇవ్వాలి, బ్లోటింగ్ ఉందనుకోని బ్లోటింగ్, వాళ్ళకి తేన్పులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్క దాని మీద ఇస్తూ మెల్లిమెల్లిగా వాళ్ళ సిమ్టమ్స్ తగ్గిస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి బాడీ మొత్తం తీసుకొని మందులు ఇవ్వాలి. ఓన్లీ పైల్స్కి ఒకటే ఇస్తే అది అప్పటి వరకు తగ్గి రికరెన్స్ అవుతుంది. వీళ్ళకి బాడీగా ఏమంటారు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు కాబట్టి సిమ్టమ్స్ అన్నీ తీసుకొని వాటిని మయోస్మాటిక్ ట్రీట్మెంట్ అంటారు. సో వాళ్ళకి బాడీకి తగ్గట్టుగా వాళ్ళ వ్యక్తిత్వం మీద వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళ మెంటల్స్ కూడా తీసుకుంటారు. మెంటల్స్ ఫిజికల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ అన్ని బేస్ తీసుకొని ఇస్తే మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదంటారా? అవసరం లేదు. అంటే మరి క్రానిక్ స్టేజ్ లో అయినా సరే, క్రానిక్ స్టేజ్ లో వస్తే ఇప్పుడు ఫిస్టులా పస్ ఫామ్ అవుతుంది, లోపల ట్రాక్ చాలా మీద దాకా ఫామ్ అయిపోయింది అంటే ఇంకా హోమియో మెడిసిన్స్ ఎప్పుడు వాడాలంటే ముందు వాళ్ళు సర్జరీకి వెళ్ళమని చెప్తాము. వాళ్ళు సర్జరీ చేయించుకున్నాక రిపీటెడ్ గా మళ్ళీ రాకుండా ఉండాలి కదా. సో అక్కడ ఒక్క సెల్ ఉన్నా మళ్ళీ పక్కన ట్రాక్ ఫామ్ అవుతుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే అప్పుడు హోమియో మెడిసిన్స్ వాడినట్టయితే వాళ్ళకి రిపీటెడ్ గా రాకుండా ఈ క్లియర్ మొత్తం చేసేస్తుంది, ట్రాక్ మొత్తం క్లియర్ చేసి పస్ రాకుండా ఈ బ్యాక్ ఏక్ రాకుండా వాటికి ఉన్న సిమ్టమ్స్ రిపీట్ కాకుండా చూస్తుంది. ఓకే, హోమ్ రెమెడీస్ విషయానికి వస్తే ఏం ఫాలో అవ్వాలంటారు? హోమ్ రెమెడీస్కి వస్తే మనము వాటర్ ఎక్కువ తీసుకోవాలి డైలీ. దీంతో పాటు రాగుల జావ తీసుకోవడము, బార్లీ వాటర్ తీసుకోవడము. పిల్లల్లో అయితే మనకి మైదా ఫుడ్ మొత్తం అవాయిడ్ చేసేలాగా చూడాలి. దీనివల్ల ఈ బేకరీ ఫుడ్ వీటి వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫైబర్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ మైదా కానీ జంక్ ఫుడ్లో ఫ్రైడ్ ఐటమ్స్లో ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీర్ణశక్తి స్లో అయిపోతుంది, మలం అన్నది గట్టిగా ఫామ్ అవుతుంది. సో వీళ్ళు తీసుకునే ఆహారంలో చేంజెస్ చేయడము, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు, పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటట్టు తీసుకున్నట్టయితే
వీటిని మనం హోమ్ రెమెడీస్తోనే ఇంట్లోనే మనం ఎక్కువ తగ్గించుకోవచ్చు. అప్పటికి తగ్గట్లేదు అంటే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఓకే, సో ఈ మలబద్ధకంతో బాధపడే వాళ్ళు ఏదైనా సరే రిచ్ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలను ఎక్కువగా చేర్చుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఈ మలబద్ధకం నుంచి బయటపడతారు. ఆటోమేటిక్ గా ఈ ఇవన్నీ కాంప్లికేషన్స్ రాకుండా అవి క్లియర్ అయిపోతాయి. దానికి తగ్గట్టు ఎక్కువ నీళ్లు కూడా తీసుకోవాలి, మంచి ఆహారం, నిద్ర అనేది కంపల్సరీగా, అండ్ డైలీ యాక్టివిటీస్ కూడా కంపల్సరీగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మలబద్ధకం, పైల్స్, ఫిస్టులా, ఫిషర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.